చెప్పండి. ప్రాణం గొప్పది, జీవము గొప్పది, మా శరీరం గొప్పది. మీరు అన్ని పక్షుల కంటే, అడవిలో ఉన్న జంతువుల కంటే, పూల కంటే మనం ఎవరంట శ్రేష్ఠులు అని రాయబడేవారు. ఆమె అన్నిటికంటే చాలా సమయం తీసుకుంటూ ఆలోచిస్తూ తన సొంత స్వరూపంలో సృష్టించారు మనల్ని. కానీ లోకంలో ఉన్న అన్నిటికంటే మనకే జ్ఞానం ఎక్కువ, నాలెడ్జ్ ఎక్కువ, 6th సెన్స్ మనకే ఉంది. మిగతా అన్నిటికీ 5 సెన్సే ఉంది, కానీ మనకు 6th సెన్స్ ఇచ్చారు. ఆయన కూడా మనిషికి ఆ జంతువుని చూపించి దేవుడు బోధిస్తున్నాడు. పక్షిని చూడరా, పువ్వులు చూడరా. ఎంత ఘోరమైన పరిస్థితులు మనం ఉన్నాం చూడండి. మనము వాడికి నేర్పించాల్సింది, కానీ వాటిని చూపించి దేవుడు మనకి ఏం చేసినాడు, నేర్పిస్తున్నాడు. ఇదంతా వద్దు, వీరన్నిటికంటే మీరు శ్రేష్ఠులు. పక్షికి కానీ పూలకు కానీ అన్నిటికీ నేనేం చేస్తున్నాను, న్యాయం చేస్తున్నాను, అన్నిటిని నేను కేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నేనేం చేస్తాను, దయచేస్తాను. కానీ మీరు ఏం చేయవద్దు చెప్పండి, చిందించవద్దు. నిన్న రాత్రి మేము ధ్యానించాం, భయపడకము, ఫియర్ నాట్. ఈ ఉదయకాలం ఆశ్చర్యంగా నాకు అనిపిస్తుంది, డోంట్ వరీ అంటున్నారు. హల్లెలూయా. ఒక అద్భుతమైన కారు ఉంది, 20-25 లక్షలు. శరత్ బ్రదర్ని కూర్చోబెట్టి హైదరాబాద్ నుంచి మేము నలుగురు ఇలా నెట్టి వస్తే ఎట్లా ఉంది చెప్పండి. మీరు ఇంట్లో వచ్చినప్పుడు ఏమైంది, ఈ బ్రదర్స్కు మంచి కారు ఉంది, ఎట్లా వస్తున్నారు మీరు? నెట్టుకుంటూ వస్తున్నామా, పుషింగ్ నెట్టుకుంటూ వస్తే ఎట్లా ఉంది, పిచ్చి అంటున్నారు కదా మీరు. ఏమంటారు, వీరిగో ఏదో ఊరుగా నెట్టుకొని వెళ్తున్నారు, స్వార్థ ప్రకటించిన అని చెప్పి సొంత బండిని నెట్టుకొని వెళ్తున్నారు. మంచి బండి. నేను నెట్టుకొని వస్తే మీకు ఎలా అనిపిస్తుందో ఆ విధంగానే అద్భుతమైన దేవుడు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. కానీ నేనైతే ఏం చేసిన తెలుసా, జీవితాన్ని నెట్టి 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 ఇలా పుష్ చేస్తూ వెళ్తున్నాను. జీవితం ఎలా ఉంది, ప్రతి దినము 1 సంవత్సరం దాటినట్టు కొందరికి. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం. ఇంత పెద్ద బండిని పెట్టుకుని నేను నెట్టుకొని వస్తే ఎలా ఉందో, ఇంత గొప్ప దేవుడిని నన్ను పెట్టుకుంటూ నా జీవితాన్ని ఏం చేస్తున్నాను, రోజు నెట్టి నెట్టి పుష్ చేస్తూ ఉంటాడు. ఏసీ ఇంకా భరించుకుంటూ నాతోనే ఉంటాడు. అదే ఇంకో గొప్ప విషయం. ఎన్ని బోధించినా, ఎంత ప్రామిస్ ఇచ్చినా, ఎంత బలపరచినా, అభిషేకం ఇచ్చినా, లేదు మీరు కూర్చోండి నేను నెట్టుతా. మనం ఎవరు, దేవుని పిల్లలు. బయట ఉన్నవారు నన్ను మిమ్మల్ని చూసి నవ్వుతారు. గొప్ప దేవుడు అంటున్నాడు, ఆ దేవుడు అంటున్నాడు, మన జీవితమే పర్లేదురా అన్నట్టు వాళ్ళు నన్ను చూసి ఏం చేశారు, నవ్వుతున్నారు, ఎక్కతాళం చేసినట్టు నా పరిస్థితి ఉంది. అందుకే దేవుడు మనకి ఇచ్చే ఆలోచన ఏంటంటే, నువ్వు దేని గురించి ఏం చేయవద్దు. పరిస్థితి ఎలా అయినా పర్లేదండి, మీ అవసరతలు ఎంత గొప్పదైనా పర్లేదు, మీ అనారోగ్యం ఎంత మోసమైనా పర్లేదు, ఏ సిచ్యువేషన్ అయినా పర్లేదు, ఒక్క విషయం కొరకు మనం సంతోషంగా ఉండాలి. ఒక్క విషయం కొరకు నేను ధైర్యంగా ఉండాలి. ఒక్క విషయం బట్టి నేను విశ్వాసంతో ఉండాలి. అది ఎవరు తెలుసా, నా దేవుడు నాతో ఉంటాడు. హల్లెలూయా. మన బాధ ఏంటంటే, నేను అనుకున్నట్టు అన్ని జరగట్లేదు, అదే మన బాధ. మనం అనుకున్నట్టు అన్ని రావట్లేదు, నేను అనుకున్నట్టు అన్ని మారట్లేదు. అది కాదు, దేవుడి చిత్తం ఏంటనేది నేను తెలుసుకోవాలి. అందుకే దేవుడు చెప్పారు, మీరు అనుకున్నట్టు కాదు, మీరు ఆశించినట్టు కాదు, మీకు కావాలన్నట్టు కాదు, నేను నిన్ను ఎన్నుకున్నాను. నీ తల్లి గర్భంలో నువ్వు రూపించబడ ముందే, నీ తల్లి డాడీ నీ మమ్మీ నిన్ను చూడముందే ఎవరు, నా కన్ను నిన్ను చూసింది. నువ్వు నాకు కావాలని నాకు మిమ్మల్ని నా కొరకు ఏర్పరిచి ఉన్నాను. నాకు సొత్తు లేనప్పటికీ కూడా నన్నే ఆయన తనకు సొత్తుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయం గురించి నేను ఆనందించాలి. డిసెంబర్ 30 కేవలం 10 రోజులు కూడా కాలేదండి, నా నాన్నగారు ఇంటి పారిపోయాడు. నా సొంత నాన్న, 75 సంవత్సరాలు అవుతుంది.
న్యూ ఇయర్ సర్వీసు, 2వ సర్వీసు, 3వ సర్వీసును వాక్య పరిస్థితిలో రెడీ చేయాలి, ప్రార్థించాలి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఒక్క నిమిషం మానసికంగా ఆలోచిస్తే నాకే పిచ్చి వచ్చేసినట్టుంది. ఒకటే చెప్పాను, నాకంటే మీ గొప్పవాడు తండ్రి. 12 సంవత్సరాలుగా నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన నా తండ్రిని నువ్వే తీసుకుని వచ్చావు. ఆ తండ్రి చేతికి నా తండ్రిని కూడా నేను అప్పచెప్తున్నాను. నేను ఇది కూర్చొని ఆలోచన చేయలేను తండ్రి, నువ్వే చూసుకో. నా భారం అంతా ఆయన చేతికి ఏం చేశాను? నేను ఇక్కడ ఉన్నాను, ఆయన ఊర్లో ఉన్నాడు. తమ్ముడు ఏం చేయాలని తెలియట్లేదు, చెప్పేసి వెళ్ళిపోయారు. నేను వస్తాను అని వెళ్ళిపోయారు. ప్రార్థించాను, ఒక చిన్న ప్రార్థన కూడా కాదు, మనసులో ఆలోచించాను అంతే. ప్రభా నువ్వు చూసుకో. ఇలాంటి పరిస్థితులు మనకు చాలా వస్తుంది. నేను కూర్చొని మానసికంగా ఆలోచిస్తే నా హృదయము, మైండ్, జీవితం అంతా చింత తప్ప వేరే ఏముండదు, వరి తప్ప వేరే ఏముండదు. నాకు 24 గంటలు సరిపోదు, 1 సంవత్సరం సరిపోదు. జీవిత ప్రయాణం అంతా కూడా వరి చేస్తూ, బాధపడుతూ, చింతిస్తూ నా జీవితం అంతా పాడైపోతుంది. అందుకే దేవుడు చెప్పారు, నువ్వు బాధపడవద్దు, నీ చింతించవద్దు. కరెక్ట్ గా 2వ తారీఖు ఈవినింగ్ నా ఇంటికి తిరిగి వచ్చేసాడు. అదే అక్కడ హైలైట్. మేము ఎక్కడ వెతకలేదు, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయలేదు. నా మమ్మీ లైట్ గా బాధపడేది చెప్పిన, ఎందుకమ్మా బాధపడుతున్నావు? తప్పకుండా వస్తాడు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ఎందుకంటే 12 సంవత్సరాలు పారిపోయిన ఒక మనిషిని దేవుడు వెనకులు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఇంకా నాతో ఉంటాడు కనుక నాకేం లేదు, బాధ లేదు. సంతోషించాను, ఆనందించాను. నా కొరకు సమస్తం చేసి ముగించిన దేవుడు నాతో ఉన్నాడు కనుక నా కొరకు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎవరితో పోరాడాలి, ఎవరి కొరకు యుద్ధం చేయాలి, ఏం కావాలని అన్నింటినీ రెడీ చేసి పెట్టిన వారు నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. క్రిస్మస్ కాలంలో ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడు ఒక తమ్ముడుకు డబ్బు పంపించమన్నాడు. చాలా మందికి పంపించడం జరిగింది. ఈ తమ్ముడిని బట్టి దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. డబ్బు పంపించిన మాత్రం కాదు, ఈ డబ్బును వాడుకొని ఆయన డ్రెస్ మాత్రం తీసుకోమని చెప్పాను. అని చెప్పు, డ్రెస్ తీసుకో అని చెప్పు, వేరే దేనికి వాడుకోకూడదని చెప్పు అన్నాడు. ఆ విధంగా నేను కాల్ చేశాను. కాల్ చేసి నీవు డ్రెస్ ఏం తీసుకోవాలి, దాని కొరకు ఈ డబ్బు వాడుకో అన్నప్పుడు అక్కడి నుంచి మాట ఏ రిప్లై ఏం రాలే. ఒకటి నాకు అర్థమైంది, ఆయన కన్నీరు కార్చిన ఆ శబ్దం నాకు వినిపిస్తుంది అని చెప్పారన్నా. 4 సంవత్సరంగా డ్రెస్ తీయాలని నేను ప్రార్థన చేసినాను. కరోనా వచ్చింది కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. నా అండర్వేర్ కూడా ఏమైందంటే ఏమొచ్చింది, హోల్స్ వచ్చేసిందన్న. ఏం చేయలేకపోతున్నాను. చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఒక అద్భుతమైన టెస్ట్. డబ్బు ఇచ్చిన గొప్ప విషయం కాదు, పంపించిన వారి ప్రేమ గొప్పది. చిన్నవాడు వచ్చి అడుగుతున్నాను, డాడీ క్రిస్మస్ వస్తుంది, కొత్త బట్టలు తీయడానికి ఎప్పుడు వెళ్ళాలి? నేను ప్రార్థిస్తున్న, ప్రభా నాకు లేకపోయినా పర్లేదు, ఈ పిల్లలకైనా ఏదైనా ఇవ్వాలయ్యా. అన్నప్పుడు ఏదో సహాయం పంపించడం మాత్రం కాదు, నేను ఏ విషయం కొరకు ప్రార్థిస్తున్నానో ఆ విషయం చెప్పి నీ దాని కొరకు మాత్రం ఏం చేయి, తీసుకోమని చెప్పాడు. క్రిస్మస్ అయ్యి న్యూ ఇయర్ రోజు కూడా విష్ చేశాను. నాకు చాలా థ్యాంక్స్ అన్న, మా కుటుంబాన్ని దేవుడు ఆనందించాలని చెప్పాడు. హల్లెలూయా, ఆమేన్. ఇలా చాలా కథలు చెప్పవచ్చు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నిన్ను నన్ను
ఒక దేవుడు ఎక్కడో నుంచి వాచ్ చేయలేదు, నాతో ఉండి ఆయన చూస్తూ ఉంటున్నాడు, ఆయన గమనిస్తూ ఉంటున్నాడు. నాకేం కావాలని ఆయన ఎరిగి ఉన్నాడు. నా నోటి నుంచి ఒక మాట రాకముందే నాకేం కావాలని ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నారు, నీ దేని గురించి ఏం చేయవద్దు, చింతించవద్దు. అలా చెప్పి దేవుడు వదిలిపెట్టారంటే లేదు. నీవేం చేయాలి? మొదటిగా ఏం చేయాలి? దేవుడి రాజ్యాన్ని, నీతిని ఏం చేయి, వెతకు. ఎందుకంటే మన చుట్టూ ఒక లోకం ఉంది. ఆ లోకం దేన్ని వెతుకుతుందంటే, వాళ్ళు వెతుకుతున్న ప్రతి విషయం నశించిపోతున్న కార్యం. అది డబ్బుగా ఉండవచ్చు, పేరుగా ఉండవచ్చు, ఆస్తిగా ఉండవచ్చు, పదవిగా ఉండవచ్చు, చదువు ఉండవచ్చు, అన్నిటిని కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు వెతుకుతూ ఉంటున్నాడు. దాని కొరకు ప్రయాసపడుతున్నాడు, దాని కొరకు కొట్టుకుంటున్నాడు, దాన్ని బట్టి ఒకరినొకరు మోసపరుచుకుంటున్నాడు. నేను గొప్ప, నువ్వు గొప్ప అని చెప్పి పోరాడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదంతా నేను నీకు ఉచితంగా ఇస్తున్నాను అంటున్నాడు. ఉచితంగా ఇస్తున్నాను అంటున్నాడు. నీ దీని గురించి ప్రయాసపడక్కర్లేదు. అంటే నేను చదవకూడదా? అంటే నేను సంపాదించకూడదా? అంటే నాకు పదవి వద్దా? కాదు, ఇదంతా మీకు కావాలి. కానీ మొట్టమొదటిగా అది ఉండకూడదు. మొదటి స్థానంలో వెతకడం అనేది ఉండకూడదు. నీవు దేన్ని వెతకాలి? మొదటిగా నా రాజ్యమును వెతకాలి. ఎందుకంటే మనమందరూ దేవుని రాజ్య పిల్లలు, క్రీస్తు రాజ్యం సంబంధించిన వారు. ఈ భూమిలో నేను ఒక పరదేశి. నేను చెప్పలేదు, వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఏదైనా వెతుకుతున్నారు కాబట్టి వాళ్ళని చూసి నేను నేర్చుకోకూడదు. నేను నేర్చుకోవలసిన స్థలం ఏదంటే అది కల్వరి. నాయకుడు యేసుక్రీస్తు నా ఎదుటి రా అన్నాడు. నా ఎదుటి నుంచి నేర్చుకుంటున్నాడు ప్రభు. మనం ఏం నేర్చుకున్నాము? లోకం నుంచి నేర్చుకొని లోకం వలనే బ్రతికి లోకం వలనే నశించుకోవడం కాదు. వాడు కూడా చింతిస్తున్నాడు, నేను కూడా చింతిస్తున్నాను. వాడు కూడా భయపడుతున్నాడు, నేను కూడా భయపడుతున్నాను. కాబట్టి ఏం చేస్తున్నాను? ఇంత గొప్ప రక్షకుడిని దేవుడు నేను పెట్టుకొని జీవితాన్ని మెల్లమెల్లగా నెట్టుతూ నేనేం చేస్తున్నాను? వెళ్తున్నాను. దేవుడు మనకిచ్చే ఆలోచన ఏం తెలుసా? మీరు అక్కడి నుంచి నేను వేరుపరిచి లోపల పెట్టాను. ఇది నా ఇల్లు, ఇది నా ప్రార్థన మందిరం. నా సన్నిధిలో ఉన్నావు, నా రాజ్యంలో ఉన్నావు. నా రాజ్యానికి నాశనం లేదు. అది నిత్య రాజ్యం, అది ఆత్మీయ రాజ్యం. వీఆర్ ఆల్ స్పిరిచువల్ పీపుల్. ఆత్మీయులు మనము. లోక జనాలు కాదు, పందిలు కాదు, గొర్రెల పిల్లలుగా దేవుడు మార్చాడు. శ్రేష్టమైన వారు మనము, అభిషేకించబడిన వారు మనము, గొప్ప పిలుపు కలిగిన వారు మనము. వాళ్ళకి అది ఉంది నాకు లేదే, వాళ్ళకి ఇది ఉంది నాకు లేదే కంపేర్ చేయవద్దు. వాళ్ళు సమస్తం కలిగి ఉన్నారు. అంతా కూడా భూమికి సంబంధించినది. ఒకరోజు మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. కానీ వాడి దగ్గర ఉన్నది మనకు లేకపోవచ్చు, కానీ మనకున్న ఒక విషయం వాళ్ళకి లేదండి. అది రక్షణ, నిత్య జీవము. పైసా ఖర్చు లేకుండా దేవుడు నన్ను మిమ్మల్ని ప్రేమించిన అద్భుత కార్యము. ఈ రక్షణ బట్టి నేను ఆనందించాలి, ఈ రక్షణ బట్టి నేను కొనియాడాలి. తమ్ముడు సంజుతో ఆ రోజు మాట్లాడినప్పుడు, అన్న 1+10 Pro రిలీజ్ అవుతుందన్న అన్నాడు. అంటే ఏంటి రేట్ అంటే 70,000 80,000. స్పెసిఫికేషన్ చూస్తే చాలా భయంకరంగా ఉందన్న అన్నాడు. మీకు తెలుసా, ఈ మొబైల్ చాలా మంది చూసి గౌరవంగా పెట్టుకుంటాడు. కారు, ఇల్లు, పదవి, ఉద్యోగం, ఇదంతా ఒక గౌరవంగా లోకం ఏం చేస్తుంది? దాన్ని కొనియాడుతుంది. మనకుంటే మంచిది, ఏం లేదు, పెట్టుకోవచ్చు. కానీ నేను ఆనందించే విషయం వేరొకటి ఉంది. పెద్ద 120 మెగాపిక్సెల్ కెమెరా. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన కన్నులో ఒక ఆన్లైన్ న్యూస్ పేపర్ చదివాను, అది ఎంతవరకు నిజమో తెలియదు. మన కన్నుకున్న మెగాపిక్సెల్ ఏం తెలుసా? 485 అంట.
దేవుడు సృష్టించిన ఈ కంటికి ఉన్న పవర్ 485 మెగాపిక్సెల్. ఆటో జూమ్ ఉంది, ఆటో క్లీనింగ్ ఉంది. ఏది చూస్తే మొత్తం ఇక్కడ అదే ఆటో రికార్డ్ చేసి పెట్టుకుంటుంది. కొన్ని ఆటో డెలిట్ కూడా ఉంది. ఎక్కువ ఫుల్ ఆగుతున్నప్పుడు అదే ఒక 2 నెలల తర్వాత మర్చిపోతున్నట్టు. ఇదంతా ఆటోమేటిక్ గా చేస్తుంది. ఒక్క కన్నులు ఇంత ఉందండి. ఆధార్ కార్డుకి మీరు వెళ్ళేటప్పుడు మీ ఐరిస్ తీసుకుంటాడు. ఎందుకంటే మీ ఐరిస్ వల్ల భూమిలో ఎవరికి లేరు. ఒకటే డిజైన్. ఈ సామ్సంగ్ మోడల్ 1000 లక్ష పీసెస్ అమ్మబడింది ఒక్కటే మోడల్లో. కానీ నా దేవుడు సృష్టించిన మోడల్లో కన్ను కూడా యూనిక్ గా ఉంది. ఇంకొకటి లేదు. ఈ తప్పు ఇంప్రెషన్ మీ వల్ల ఎవరికి ఈ భూమిలో లేదండి. అంత శ్రేష్టంగా మిమ్మల్ని నన్ను దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈ కన్ను మాత్రం ఇట్లా ఈ దేహం అంతా ఉంది చూడండి. ఎన్నో ఆశ్చర్యమైన అంశాలు దేవుడు మన జీవితంలో సృష్టించి పెట్టాడు. ఆమేన్. ఇదంతా పక్కన పెట్టి నేను ఇది చూసి మెగాపిక్సెల్ సెల్ఫీ ఇట్లా చేసి అట్లా చేసి మనం దేన్ని ఆనందిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. శిష్యులు వచ్చి చెప్తారు, యేసయ్య చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు సాంగాలు వచ్చి, మమ్మీ ఈరోజు టీచర్ నాకు రైమ్ చెప్పారు, బాగా చెప్పారని చెప్పి అందరినీ ఏం చెప్పి క్లాప్ కొట్టున్నప్పుడు ఆమె గారు చాలా సంతోషం. నా బుక్స్ లో 5 స్టార్ పెట్టారు, ఈరోజు స్మైల్ పెట్టారు, ఈరోజు అన్ని రిపోర్ట్ ఇస్తుంది. ఆ విధంగా శిష్యులు అందరూ వచ్చి యేసయ్యకి చెప్పారు, యేసయ్య మీ నామంలో మేము దురాత్మను వెళ్ళగొట్టాము, దయ్యాన్ని వెళ్ళగొట్టాము, వ్యాధిస్తులను ఏం చేశాము. అప్పుడు యేసయ్య చెప్పారు, నా నామములు దయ్యాలు పోయింది సంతోషం, కానీ దాన్ని బట్టి మీరు సంతోషపడవద్దు. మీ నామము మీ పేర్లు జీవ గ్రంథములు రాయబడి ఉంది, దాన్ని బట్టి ఆనందించుమో అన్నారు. హల్లెలూయా. దేవుడు నేర్పిస్తున్నారు చూడండి. వరం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? దయ్యాన్ని వెళ్ళగొట్టగా ఇచ్చారు. కానీ నా ఆనందాలు కాదు, నా పేరు ఎక్కడ రాయబడి ఉంది? జీవ గ్రంథం, రక్షణకి సూచనగా దేవుడు రాసి పెట్టారు. నా రక్షణ మీద మనం ఆనందించాలి. నీకు ఇది ఉందా? స్తోత్రం. అది ఉందా? స్తోత్రం. కానీ అన్నిటికీ పైన నేను రక్షింపబడి ఉన్నాను. హల్లెలూయా. తప్పైన విషయం మీరు అందుకే మొదటిగా అన్నప్పుడు మొదటిగా మన సంతోషం ఎక్కడ ఉండాలి? రక్షణ మీద ఉండాలి. మొబైల్ కానీ ఆ నశించిపోతున్న లోక వస్తువుల మీద మనం అన్నిటినీ ఫస్ట్ లో పెట్టేటప్పుడు అది లేనప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? చింత వస్తుంది. ఆమె మీకు నాకు ఎప్పుడు ఏం కావాలో తప్పకుండా ఆయన ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆనందించవలసిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక వస్తువు మీద, లోక కార్యం మీద మనం ఆనందించకుండా దేవుడు ఆనందించినప్పుడు, అందుకే చెప్పాడు మీరు ఎప్పుడు కూడా ప్రభులో ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నాడు. ప్రభులో మాత్రమే మనం ఆనందించగలుగుతాము. ఆ ఆనందమును మనం అనుభవించాలి. హల్లెలూయా. ముందున్న సమయంలో మనం అదే ధ్యానించబోతున్నాం. మొదటిగా మనం దేన్ని వెతకాలంట? దేవుని రాజ్యము. తరువాత ఇదంతా మీకు ఇవ్వబడుతుంది. ఇదంతా ఉచితంగా ఇవ్వబడుతుంది. దీని కొరకు మీరు ఏం చేయవద్దు, వెతకవద్దు, ప్రయాసపడవద్దు, ఏం చేయొద్దు. నీకు వాటి సమయంలో అన్నిటినీ నేను మీకు ఏం చేస్తాను? సమకూరుస్తాను. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము ఒక వాక్యం చదువుతాము. ఒక దేవుని రాజ్యం అంటే రోమియోల్లో మీకు ఒక వాక్యం చదవచ్చు. 14లో 17, 18 చదవండి. రోమియోలు 14వ అధ్యాయం. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము భోజనమును బాణమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందంగా ఉంటుంది. తర్వాత ఈ విషయమందు క్రీస్తునకు దాసుడుగా ఉన్నవాడు దేవుడికి ఇష్టడును. ఎవరి దృష్టికి? మనుష్య దృష్టికి ఎలా ఉన్నాడంట? యోగ్యుడుగా ఉంటాడంట. ఆమె దేవుడి రాజ్యం అంటే ఏంటి?
భోజనము బాణము కాదు. ఏం ధరిస్తాం, ఏం త్రాగుతాం, ఏం తింటాం అనేది దేవుని రాజ్యము కాదంట. నా రాజ్యం ఏం తెలుసా? దేవుని రాజ్యంలో ఏముంది తెలుసా? సమాధానం ఉంది. హల్లెలూయా. దేవుడు కలిగిన నీతి ఉంది. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆనందం ఉంది. హల్లెలూయా. ఇది మూడు. నీ దేవుడి రాజ్యాన్ని వెతకాలంటే ఏం వెతకాలి? సమాధానాన్ని వెతకాలి. దేవుని యొక్క నీతిని వెతకాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సంతోషము, ఆనందమును మనము కలిగి ఉండాలి. ఇది మూడు ఎవరు కలిగి ఉంటారో వాళ్ళే దేవుని రాజ్యానికి ప్రజలు అవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. తీర్పు దినం ముందు దేవుడు న్యాయ సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు మీరు ఎంత డబ్బు సంపాదించారు, ఏ చర్చి, ఇదంతా దేవుడు అడుగురు. రక్షణ కలిగి ఉన్నావా? దేవుని రాజ్యంలో అడుగుపెట్టడానికి నాకు కావాల్సింది ఒక్కటే, ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా నేనేం చేయబడి ఉండాలి? విమోచించబడి ఉండాలి. వాడు పరలోకం వెళ్ళిన తర్వాత సమాధానంగా నీతితో ఆనందం ఉండడం కాదు, భూమిలో ఉన్నప్పుడే పరలోకాన్ని అనుభవించాలి. అదే మన పిలుపు. ఎక్కడియో వెళ్ళి బంగారం మీద నడచడం కాదు, మరణం తర్వాత కాదు, ఇప్పుడే పరలోక ప్రజలుగా మనం ఇక్కడ ఆనందించాలి. హల్లెలూయా. ఆమేన్. మీరు కూర్చుని చూస్తే ఎప్పుడైనా ముగిస్తారు, ఇప్పుడే ప్రార్థిస్తారు అంటున్నానండి. సిస్టర్స్ మొహం చూస్తే చాలా పనులు ఇంటిలో ఉంది, ఇప్పుడే 1:30 2 o'clock అవుతుంది అన్నట్టు ఉన్నారు. నాతో వింటే నేను సొరగా ముగిచేస్తా. అవునా కదా? ఉంటారా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. అనుదిన జీవితానికి మనకు కావాల్సిన ఆలోచనలు ఇది మనం పాటించినప్పుడు రోజు సంతోషంగా ఉంటాం. ఆమేన్. సంతోషంగా ఉంటాం. లేకపోతే నా నాన్నగారు పారిపోయారు, న్యూస్ వచ్చింది, ఫోన్ వచ్చింది, నేను కూడా కూర్చొని ఏడిచాలి అంతే. లేకపోతే బాధపడాలి, చింతపడాలి. ఇలాంటి వస్తుంది, న్యూస్ వస్తూ ఉంటుంది రోజు. తర్వాత ఏమంటే చెప్పకూడదు, 2022 కూడా ఏదో ఉందని పెద్ద వాగ్దానం ఇచ్చారండి, ఏం జరగట్లేదు. అలా చెప్పకూడదు. అలా చెప్పకూడదు. దేవుడు వాగ్దానం ఇచ్చారు, కానీ నేను చేయవలసిన నా బాధ్యత కూడా కొన్ని ఉంది, అది కూడా నేనేం చేయాలి? హల్లెలూయా. దేవుని సమాధానం, దేవుని నీతి, దేవుని ఆనందం, ఈ మూడు విషయాలు కొన్ని విషయంతో నేను చెప్పి మనం ముగించుకుంటాం. హల్లెలూయా. నాతో పాటు ఉండండి. అనుదిన జీవితంలో మనం సంతోషంగా బ్రతకాలి. జీవితాన్ని నెట్టివేయకుండా దేవుని నన్ను ఏలువాలు చేస్తూ ఆయన మహా గొప్ప రాజుగా ఉండి నా జీవితాన్ని చాలా ఆనందంతో ఉండాలంటే దేవుడు రాజ్యాన్ని వెతకాలి, అంటే సమాధానం వెతకాలి. నీ ఆదికాండముకు అబ్రహాం జీవితంలో ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను చూడండి. ఆదికాండము దాని ఒక 13వ అధ్యాయంలో 7, 8, 9 చదవండి. ఆదికాండం 13వ అధ్యాయం 7, 8, 9. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును అలా ఉండకూడదు. ఈ దేశమంతా నీ దగ్గర ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉన్నాము. నువ్వు ఎడమదట్టుకు వెళ్ళినాడలా నేను కుట్టట్టుకును, నేను కుట్టటి వెళ్ళినాడలా నేను ఎడమదట్టుకు వెళ్ళినని లోకం చెప్పగా. చాలు, మీకు తెలిసి ఈ కథ అంతా. అబ్రహాం గొప్ప పిలుపుతో దేవుడి చేత పిలువబడి, అక్కడ ఈగో లేదు. అబ్రహాం తగ్గింపుతో ఏం చేసుకున్నారు? సమర్పించారు. నేను గొప్ప, నేను గొప్ప అని గౌరవం లేదు, ప్రైడ్ లేదు, ఏం లేదు, సమర్పించుకున్నాడు. మీ జీవితంలో అది ఉందా? డబ్బు ఎక్కువ ఉందండి, చదువు ఎక్కువ ఉందండి, ఆస్తి ఉందండి, అభిషేకం కూడా ఉంది కొందరికి, ఇంకా చర్చిల పదవి, అక్కడ పదవి అన్నీ ఉంది, కానీ దీనత్వమా? హంబుల్నెస్. తెలుగులో ఏం చెప్తారు హంబుల్నెస్కి? ఉందా? మనకుందా? కోపం వస్తుంది కదా. లోతు లాంటి ఒకరు వచ్చిన ఆఫీస్లో పరీక్షల్లో ఎవరైనా మాట్లాడినప్పుడు నాకేమొస్తుంది? కోపం నాకు వస్తే ఉంటే నాకు ఏం లేదని అర్థము చెప్పండి. తగ్గింపు లేదని అర్థం.
షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేసినట్టు ఈ టెస్ట్ చేయాలి మనం. నాకు హమ్ముల్నెస్ ఉందా లేదా అని ఒక టెస్ట్ చేసి చూడాలి. ఎట్లా తెలుసా? ఎవరైనా ఒకరు వచ్చి చెప్పి ఉంటే, కొందరికి ఎక్కడ వచ్చేది కోపం, మూక్కు మీద కోపం వస్తుంది. అప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. చర్చలు చూస్తే పరలోకమే దిగి వచ్చినట్టు ఆరాధిస్తాడు. కానీ బయటకు వెళ్తే మూకు మీద కోపం వస్తే వాళ్ళ నోటి నుంచి వచ్చి అదే నోటి నుంచి పాటలు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? పెద్ద విషయంగా అంచనా వస్తుంది. సమాధానముని మనం ప్రేమించడం అది. ఎందుకంటే మన దేవుడి పేరు సమాధాన ప్రభువు. చెప్పండి హల్లెలూయా. దేవుడి సమాధానంగా ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉండాలండి? పిల్లలు మనం ఎలా ఉండాలి? సమాధానాన్ని ప్రేమించాలి, సమాధానం కొరకు ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆమె సమయం పోతుంది. రెండవదిగా మనం వెతకవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క నీతి. ఇది కూడా చాలా వాక్యాలు ఉండేది. గుర్తంగా నేను చెప్తాను. మనిషికి ఒక నీతి ఉంది. మనిషి నీతి ఏమవుతుంది? వేరు అవుతుంది. లోకంలో ఒక నీతి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి ఉంది. కానీ ఒకటే నీతి, పరలోక నీతి, దేవుడి నీతి. అది ఎవరైనా సరే అందరికీ ఒకటే నీతి పాటించిన మన దేవుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే చెప్పాను, మన లోకంలో ఉన్నాము. ఆ లోకంలోని నీతిని నాకు తీసుకొని రాకూడదు. నేను ఎప్పుడు దేని నీతినే పాటించాలంటే దేవుడి నీతిని నేను పాటించాలి. మనం కూడా పిలువబడినా కూడా మనకు కూడా ఒక నీతి ఉంది. మీరు ప్రైస్లా చెప్తే నేను ప్రైస్లా చెప్తా. ప్రైస్లా బ్రదర్. మీరు నా ఇంటికి బర్త్డేకి వస్తే నేను మీ ఇంటికి బర్త్డేకి వస్తా. నేను పిలిస్తే నేను పిలుస్తా. ఇది మన నీతి. నన్ను ప్రేమించిన వారును నేను, నాకు సహాయం చేసేవారికి నేను. ఇది మనిషి ప్రేమ, మనిషి నీతి. కానీ దేవుడి నీతి ఎలా తెలుసా? ఒకరిని ఒక సైడ్ కొడితే మీరు ఏం చేయాలంట? ఈ సైడ్ కూడా చూపించాలి. నన్ను కొడితే నేనేం చేస్తాను? మొత్తం పళ్ళు తీసేస్తాను. అది నా నీతి. ఎందుకు? నాకు మూకు మీద కోపం. అది మాట బయటకు రాకపోతే కొట్టేస్తా. ఒకసారి నాలుకకు పళ్ళుకు గొడవ వచ్చిందంట. ఏమొచ్చిందంట? దేనికి దేనికి? నాలుకకు పళ్ళుకు రెండుకి మధ్యలో గొడవ అంట. ఇద్దరికి మధ్యన పహ. నిన్ను ఎలా ఒక రీతి నేను చూస్తాను. నాకు ఒక ఏం చేసిందంటే కోపం వచ్చింది నాలుగుకి. ఏదో ఒకరు స్వీటో కొన్ని స్నాక్స్ ఏదో ఇచ్చారంట. అప్పుడు ఈ నాకు పళ్ళు ఏం చేసిందంట, అలా గ్రైండింగ్ జరుగుతున్నప్పుడు నాలుకను కూడా చేసి ఏం చేసింది? ప్రెస్ చేసినప్పుడు చాలా నొప్పి వచ్చిందంట నాలుకకి. ఇది నాలుకకి చాలా కోపం. తినేటప్పుడు గౌరవంగా తినాలి కదా. అప్పుడు అలా వచ్చినప్పుడు నాలుకకి చాలా కోపం వచ్చింది. నిన్ను ఒక్కసారి ఏం చేశాను? ఈయన కాలేజీ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి దగ్గర వెళ్ళి ఐ లవ్ యూ చెప్పారంట. ఆమె నాలుగు చెప్పిందంట, ఐ లవ్ యూ చెప్పిందంట. ఈమె చెప్పలు కట్టి మొత్తం కొట్టినప్పుడు పళ్ళంతా బయటకు వచ్చేసిందంట. ఇది ఒక చిన్న జోక్. అర్థమైందా? ఆ విధంగా నీతి అనేది మన మధ్యలో ఉంది. పగ తీర్చడం. నాకు కావాల్సిన వారికి ఒక నీతి, నేను ద్వేషించే వారికి ఒక నీతి. దేవుడు చెప్పారు, నీ శత్రువును కూడా మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళకు మేలు చేయాలి అని చెప్పి 4 రకమైన కార్యాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు రాసి పెట్టారు. ఇది మనం చేయాలి. అదే దేవుని యొక్క నీతి. అందరి ముందు తక్కువతో ఉండడము, దేవుని చిత్తం నెరవేర్చడమే దేవుని నీతి. మనిషి నీతి కాదు. నాకు కలిగి ఉండవలసిన ఒక్కటే నీతి అని తెలుసా? క్రీస్తు నీతి. హల్లెలూయా. ఇదే అబ్రహాము లోతు విషయంలో మీరు చూస్తే దేవుడు అబ్రహాము ద్వారా అద్భుతమైన కార్యాలు చేయడం మనం చూడవచ్చు. మీకు తెలుసు, లోతు ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? సోదోమ కుమారాలు వెళ్తున్నాడు. అన్ని చేస్తున్నాడు. అప్పుడు ఈ వాక్యం చదవండి. 19 ఆదికాండం 19వ అధ్యాయం 29వ వాక్యం. 19:29. ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ అవము పొగ వలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు
చేసినప్పుడు, ఆ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణ నాశనము చేసినప్పుడు ఆ ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. లోతు చిక్కకుండా ఆయనని తప్పించెను. హల్లెలూయా. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు తెలుసు. సొదొమ గొమొర్రాకు భయంకర పాపము, వ్యభిచారం అని చెప్పి భయంకరమైన పాపముల పట్టణం ఉన్నప్పుడు పరలోక ఉగ్రత ఆ పట్టణం మీద వచ్చి ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చాలని దేవుడు ఏం చేశారు, బయలుదేరి వచ్చాడు. అప్పుడు అబ్రహాముకు వచ్చి చెప్తున్నాడు, 18 అంతా మీరు చదవండి. దేవుడు అబ్రహాముని దేన్ని కూడా మరచలేదంట. ఆ వాక్యం కూడా చదవండి, అద్భుతమైన మాటలు. 18 19 అబ్రహాము నిశ్చయంగా బలం గల గొప్ప జనములను 18వ అధ్యాయంలో 18, 19 అబ్రహాము ఆ నిశ్చయంగా బలం గల గొప్ప జనములను ఆ అతని మూలముగా ఆ భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించును. ఉమ్, ఎట్లనగా యెహోవా అబ్రహామునకు చెప్పినది అతని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నాను. 17 చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదనా? చాలు. దేవుడు నీతిని మనం చేస్తే దేవుడు మీ జీవితంలో జరిగేది మాత్రం కాదు, ఈ భూమిలో పట్టణములు చేసే ఒక్క విషయం కూడా మీకు నాకు దేవుడు దాచిపెట్టదంట. అర్థమైందా? రెవల్యూషన్ ప్రాఫెసీని పరిగెడుతున్నాము. మీకు ఆ గిఫ్ట్ లేకపోయినా కూడా పర్లేదు. హల్లెలూయా. సొదొమ గొమొర్రా ఎక్కడ ఉంది? లోతు నుంచి దూరంగా వెళ్ళిపోయారు అబ్రహాము. ఇంకా చెప్పాలంటే లోతే అబ్రహాం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఆ పట్టణానికి నాశనం వస్తుంది. దేవుడు వచ్చి అబ్రహాము చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలండి? ఎందుకు చెప్పాలి? కొన్ని సమయము మన శత్రు పడిపోతున్న విషయం మీకు దేవుడు వచ్చి చెప్తాడు. ఆయనకి కష్టం వచ్చినప్పుడు చెప్తాడు. మనము దేవుడి నీతి కలిగి ఉంటే ఏం చెప్తాం తెలుసా? అబ్రహాం చేసినట్టు చేద్దాం. ఒకవేళ నేను విశ్వాసిగా ఉండి కూడా మనిషి నీతి ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? అప్పుడే తెలుసు, నేను అభిషేకించబడే వారు నన్ను ఆయన ఇంత నోట్లో కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడి నన్ను అంత హింసించి ద్రోహం చేసి వెళ్ళినప్పుడే ఇలాంటి ఘోరమైన ఒక కార్యం వస్తుందని నాకు బాగా చెప్పండి తెలుసు. కావాలరా, నన్ను ఎదిరించే మీకు ఇదే జరుగుతుందని చెప్పి మీకు నాకు తెలుసు అని అబ్రహాం చెప్పారా? మీకు తెలుసు. అయ్యా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా? 40 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే 6 మార్లు దేవుడి సన్నిధిలో ఎవరి కొరకండి? నువ్వు వద్దురా, మీ కుటుంబం వద్దురా, నాకు ఏం వద్దురా అని చెప్పి పారిపోయిన లోతు కొరకు ఎవరు ప్రతిమాలాడుతున్నాడు దేవుడి సన్నిధిలో? అబ్రహాం దేవుడు పరలోక సమాధానాన్ని ప్రేమించాడు, దేవుడి నీతిని కూడా ప్రేమించాడు, శత్రువుని ప్రేమించాడు. వద్దని చెప్పిన వారిని గణపరచి దేవుడి సన్నిధిని ప్రతిమాలాడారు. మనకు రెవల్యూషన్ రాలేదని ఎట్లా వస్తుంది? నేను ఇంట్లో కాలు మీద కాలు పెట్టి నీకు కావాలి ఎప్పుడు వస్తుంది? న్యూస్ పేపర్లో నెక్స్ట్ టీవీలు చూస్తాం, సొదొమ గొమొర్రా కాలిందా, ఇంకా ఏముందని న్యూస్ పేపర్ టీవీ చూస్తూ ఉంటాం మనం. దేవుడు ఎలా చెప్తారు? దేవుడు నీతి కలిగి ఉన్నప్పుడు దేవుడు మన దగ్గర దేన్ని దాచిపెట్టడం. హల్లెలూయా. ప్రాఫిట్స్ కు దాచిపెట్టడని రాయబడింది ఎవరు వాక్యము. ఇంకొకరికి ఎవరికి దాచిపెట్టడు తెలుసా? దేవుడి నీతిని మనం పాటించినప్పుడు దేవుడి దేన్ని కూడా దాచిపెట్టడం మన జీవితంలో. హల్లెలూయా. ఆమేన్. ప్రతిమాడారు, దేవుడి నీతి కలిగి ఉన్నారు. ఎంత అద్భుత మాటలు చూడండి. పట్టణ నాశనం అవుతుందండి. నాశనం అవుతున్న సమయంలో ఎవరు గుర్తుకొస్తున్నారు దేవునికి? లోతు గుర్తుకు రాలేదు. ఫస్ట్ అబ్రహాం ప్రార్థన జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. ఆ ప్రార్థన జ్ఞాపకం వచ్చింది కనుక ఆ నాశనంలో చిక్కుపడకుండా లోతు ఇంటి వారు ఆ నాశనం నుంచి తప్పింపబడుతున్నారు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ద్వారా గొప్ప నాశనం నుంచి నేను తప్పింపబడి రక్షణ కలిగి ఉన్నాము. అదే
ప్రియమైన దేవుని పిల్లలారా, మిమ్మల్ని హింసించేవారు, అవమానపరిచేవారు, మీకు దొంగతనం చేసి ద్రోహం చేసిన వారు పడిపోతే దయచేసి ఆనందపడవద్దు. మీరు ఆనందిస్తే మీరు దేవుని నీతి లేదని అర్థము. మళ్ళా ఏం చేయాలి? మనం వెళ్ళి కాపాడవచ్చా? సోదం కుమారాన్ని కాపాడగలుగుతారా? అబ్రహాముకు అయ్యా తమ్ముడు ఆయన నన్ను ద్రోహం చేసి వెళ్ళినా సరే ఆయన నాకెవరు? సహోదరుడు. అందుకే ప్రతిమలాడి ప్రార్థించారు. ఎవరైనా నాశనం వచ్చినప్పుడు నాశనము చేయకుండా దేవుణ్ణి మన ప్రార్థన అడ్డగించాలి. ఆమేన్. అది కూడా శత్రువుని నాశనం చేయకుండా నా ప్రార్థన ఏం చేయాలి? నా భర్త కొరకు రక్షణ కొరకు నేను ప్రార్థించడం గొప్ప విషయం కాదు. నా భార్య రక్షణ కొరకు ప్రార్థించడం గొప్ప విషయం కాదు. మీ కొలీగ్స్ కొరకు ప్రార్థించడం గొప్ప విషయం కాదు. మీ శత్రువు కొరకు మీరు ప్రేమిస్తున్నారు కానీ అక్కడి నుంచి ప్రేమ రావట్లేదు. మీరు తగ్గింపుతున్నారు కానీ అక్కడి నుంచి మీకు మర్యాద రావట్లేదు. ఏం రావట్లేదు. కాయన కూడా క్రీస్తు ప్రేమ కలిగి ఉండడం, క్రీస్తు కలిగిన తగ్గింపు కలిగి ఉండడం, క్రీస్తు మాట కలిగి ఉండడము, ఆ నీతి ప్రకారం ముందుకు వెళ్ళడము, దాని ప్రకారం ప్రార్థించడము లోతుని తప్పించింది. హల్లెలూయా. ఆ సీన్ కొంచెం యూహించి చూడండి. ఆసుపత్రుల్లో కానీ ఏదో ఒక నాశనముకు ఉన్నప్పుడు ఒకరిని నాశనము లేకుండా తప్పించడానికి నా ప్రార్థన దేవుని అడ్డగిస్తుందంటే ఎంత గొప్ప కార్యం చూడండి. హల్లెలూయా. ఆమేన్. ఒకవేళ లోతు నీతిమంతుడని కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది. లోతు ఎవరైనా ఇంత కార్యం చెప్పినప్పటికీ చేసినప్పటికీ కూడా లోతు గురించి వాక్యం చెప్తుంది నీతిమంతుడు. నేను అనుకున్నాను దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా క్షమించండి అయ్యా, నా అన్నయ్యను విడిచిపెట్టి వచ్చి చాలా తప్పు అయిపోయింది, బుద్ధి లేక చేశానయ్యా, పచ్చపచ్చగా ఉంది, యుఎస్ వీసా వచ్చిందని వెళ్ళిపోయాను, కానీ అక్కడ మిగిలేది పాపమే, నన్ను క్షమించు. అయినా కూడా నన్ను ఎలా తప్పించావయ్యా? ఇంత ఘోరమైన పాపము ఇలాంటి మనుషుల మధ్యలో నేను దూరంగా విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కూడా నన్ను ఎందుకు కాపాడావు? ఒకవేళ యేసయ్య దేవుడు చెప్పి ఉండవచ్చు, మీ అబ్రహాము మీ కొరకు ప్రార్థించారా, ఆ ప్రార్థన ఆలకించి నేను మిమ్మల్ని తప్పించానని. హల్లెలూయా. దానికంటే పెద్ద శిక్ష లోతుకు వేరే ఏముండదండి. మన శత్రువుకు మనం ఇచ్చే పెద్ద శిక్ష ఏం తెలుసా? వాడికి మేలు చేయటే, వాళ్ళ కొరకు ప్రార్థించితే, వాళ్ళని ఇంకా ప్రేమించితే. ఆమేన్. వాళ్ళు అనుకుంటారు పిచ్చి మనుషులు, వీళ్ళు ఎంత చేసినా కూడా మరలా నన్ను ప్రేమిస్తున్నారని. అవును, పిచ్చే నాకు క్రీస్తు పిచ్చు. పౌలు గారు చెప్తారు కదా, నేను ఎవరికి పిచ్చివాడు? క్రీస్తుకు పిచ్చి. మనమందరి క్రీస్తు పిచ్చి కలిగి ఉండాలి. డబ్బు పిచ్చి కలిగి ఉండకూడదు, లోక పిచ్చి కలిగి ఉండకూడదు. నిజంగా ఈ నీతి కలిగి ఉంటే దేవుడు నాకు ఏది దాచిపెట్టాడు. ఈ నీతి కలిగి ఉంటే చాలా మందిని నాశనం నుంచి నేను ఏం చేయొచ్చు? తప్పించవచ్చు. నీ ప్రార్థనని మించి దేవుడు దాటుకొని వెళ్ళి ఒకరిని నాశనం చేయడం. ఇంకొక చోట దేవుడు చెప్తారు, నా ముందు మోసే, సామువేలు, యోబు ఎవరు వచ్చినా కూడా నేను వదిలిపెట్టడం, వాళ్ళ ఆత్మని తప్పించాలి తప్ప నేనేం చేయను. అలా చెప్తాడు. సామువేలు గురించి, యోబు గురించి, మోసెస్ గురించి అంత గొప్పగా చెప్తాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఆలోచించినప్పుడే దేవుడు చెప్తా, అయ్యో వచ్చేసిందిరా, ఏంటి ఏడిచి దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కాదు. అందుకే దేవుడు చెప్పారు, నేను అదంతా బాధపడవద్దు, చిందింపబడవద్దు, ఇదంతా నేను ఏమిస్తాను? ఉచితంగా ఇస్తాను. మన ప్రార్థనని శ్రేష్టమైన ప్రార్థనగా మార్చుకోవాలి. ఆమేన్. పరలోకంలో ఒక బంగారం గిన్నె ఉంది. ఆ గిన్నెములో పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో అది నిండబడుతుందంట. నా ప్రార్థన కూడా ఆ గిన్నెములు నిండాలి. ఆమేన్. అటువంటి శ్రేష్టమైన ప్రార్థన చేసేవారుగా మార్చాలి. నాకు అది ఇవ్వండి అయ్యా, ఇది ఇవ్వండి అయ్యా, కిరాణా షాప్ లిస్టు వల్లే మన ప్రార్థన ఉండకూడదు. అర్థమైందా? లోతుని తప్పించగలిగిన వారిని, నరకం నుంచి తప్పించే వారిని, అటువంటి శ్రేష్టమైన ప్రార్థనగా నా ప్రార్థన, మీ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. మూడవదిగా ఆనందం.
మన ఆనందం అనేది బయట నుంచి లోపల వచ్చేది కాదు, లోపల నుంచి బయటికి వెళ్ళాలి. అర్థమైందా? నా పాకెట్ ఫుల్గా ఉంటే నాకు ఆనందం. అప్పుడు బయట డబ్బు ఉంది, లోపలికి ఏం పోతుంది? ఇప్పుడు ఆనందం పోతుంది. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడు ఏం పోయింది? ఆనందం పోయింది. బయట నుంచి ఆఫర్ లెటర్ వస్తే, బయట నుంచి ఏదో ఒకటి వస్తే, ఎవరో పొగడిస్తే, ఏదో ఒకటి వస్తే ఆనందం వస్తుంది. వారే తిట్టితే పోతా, అయ్యో తిట్టేశారు, అయ్యో అలా చెప్పేశారు, అలా ఇలా చేసేశారు, అలా మన ఆనందం అనేది బయట నుంచి లోపల వచ్చేది కాదు, ఇది ఇన్సైడ్ అవుట్. ఇన్సైడ్ ఎవరు ఉన్నారు? ఆత్మదేవుడు. నా దేహము, నా శరీరం దేవుడి యొక్క ఆలయం. దేవుడు నాలో ఉంటే నేను ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకు ఉండట్లేదు? నేను అన్ని భారానికి పెట్టి ఎక్కడ తల మీద పెట్టుకొని ఆలోచించడము, ఇదా నెట్టి 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 ఇదా వెళ్ళిపోవడమే. అందుకే సంతోషించకుండా నేను ఎలా ఉన్నాను అన్నా. పేదలు గారి జీవితం మీరు చూస్తే, అయ్యా వాళ్ళను మా ఫిషింగ్ ఇండస్ట్రీ అన్నింటినీ ఇంటికి పెట్టి మిమ్మల్ని వెంబడించాము, మాకు ఏం దొరుకుతుంది? ఒకప్పుడు పేదలు మన వలే చెప్పకూడదు, నా వలే ఉన్నామని చెప్పవచ్చు. ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? కొంతమంది అన్న వెంబడిస్తాడు ఏసేది ఏం దొరుకుతుందని. రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా ఏం దొరుకుతుందని ఉంటాడు. రక్షణ అనేది ప్యాకేజ్ అండి. ప్యాకేజ్ చెప్తారు కదా, ప్యాకేజ్. ఈ భూమికి ఏమేమి కావాలో అంతా మీకు ఒకటే ప్యాకేజ్ దేవుడు ఇచ్చేస్తాడు. అదొక ప్యాకేజ్. ఎర్త్లీ లైఫ్ ఉంది, ఇంటర్నల్ లైఫ్ కలిసిన ఒకటే ప్యాకేజ్ గా రక్షణ యేసు క్రీస్తు మూలంగా దేవుడు మనకి ఇచ్చేశాడు. కాబట్టి ఒక్కొక్క దానిగా ఇన్స్టాల్మెంట్ గా వెళ్ళి ప్రార్థన చేయడానికి అవసరం లేదు. మనం ఒకటే చేయాలి, సమాధానం, నీతిని, ఆనందాన్ని వెదకాలి. అదే పేదలు చెప్పారు. ఒకప్పుడు వచ్చినప్పుడు, రక్షణ పొంది అభిషేకం పొంది వచ్చినప్పుడు, వెండి లేదు, బంగారం లేదు, కానీ నా దగ్గర ఒక నామం ఉంది, యేసు నామం ఉంది, లేచి నడవా అనేసరికి లేచి నడిచారు. నాకు వెండి బంగారం అంటే అక్కర్లేదు, దాని వల్ల నాకు యేసే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం వచ్చేసరికి ఈయన నాకు ఏం దొరుకుతుందని కాదు, నేను ఇప్పుడు ఏం ఇవ్వాలని వచ్చేసాను. ఆమె నాకు ఇవ్వడానికి వెండి లేదు, బంగారం లేదా, కానీ నాలో ఒక అభిషేకం ఉంది, నాలో ఒక గొప్ప నామం ఉంది. ఆ నామం నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. అడిగి తినేవారు బయట ఉన్నారు, ఇచ్చేవారు లోపల ఉండాలి. ఎందుకంటే నా దేవుడు ఇచ్చే దేవుడు, ఇచ్చిస్తూ ఉంటాడు. ఇప్పుడమే ఆయనకి తెలుసు, ఆశీర్వదించుంటే ఆయనకి తెలుసు, ప్రేమించుట మాత్రమే ఆయనకి తెలుసు. తప్పకుండా ప్రేమిస్తాడు, ఇస్తాడు. హల్లెలూయా. నవంబర్ నెల నుంచి నేను ప్రార్థిస్తున్నా, ప్రభా నా పరిచర్యకి క్యాలెండర్ కొట్టాలి, ప్రింట్ చేయాలి, ఎన్ని నంబర్స్ చేయాలి, ఏ లాంగ్వేజ్లు చేయాలి, ఇలా ప్రార్థిస్తున్న. దేవుడు నోరు తెరవలేదు. నెల తర్వాత దేవుడు చెప్పారు, ఈ పెద్ద మినిస్ట్రీకి మీరు ఏం చేయి, క్యాలెండర్ ప్రింట్ చేసి వాళ్ళకి నీ ఏం చేయి, ఇవ్వమన్నాడు. అది 3000 క్యాలెండర్స్, దాదాపు ₹1,00,000. దేవుడి మాటకి ఏం చేయాలి చెప్పండి? లోబడాలి. అన్ని ఇచ్చేశారు, డబ్బులు ఉన్నదంతా ఇచ్చేశారు. ఇంకా చేయాలి, చాలా మందికి ఇవ్వాలి, క్రిస్మస్కి చాలా మందికి చేయాలి, చాలా మిషనరీకి డబ్బు పంపించాలి. దేవా నా చేతులు ఏం లేదు, మీరు చెప్పినట్టు నేను ఇచ్చేశాను అన్నప్పుడు ఒక సిస్టర్ 6 నెలలుగా నన్ను పిలుస్తుంది, ఇంటికి రండి బ్రదర్. ఆమె ఒక ఏజ్ అమ్మాయి. ఆమె చెప్పింది, బ్రదర్ ఏదో ఒకటి చేయాలి దేవునికి అని నేను ఆశపడుతున్నాను, కానీ నా చేతులు ఏం లేదు. కాబట్టి నా చేతులు పాత గాజులు, బ్యాంగిల్స్ ఏం చెప్తారు, గాజులు 2 గాజులు ఉంది తమ్ముడు, వచ్చి తీసుకుంటారా అని అడిగింది. పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు సిస్టర్, నేను వచ్చి తీసుకున్నా అని చెప్పి 6 నెలలు అయింది, నేను వెళ్ళలేదు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు, ఆత్మదేవుడు ఈమెని గుర్తిస్తున్నాడు. ఆమె ఎప్పుడో పిలుస్తుందో నేను వెళ్ళలేదని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. గాజులు ఇచ్చారు. అది వేరొక బ్రదర్ ద్వారా
నాకు ఈ బాధలు ఎలా అమ్మాలి ఇదంతా తెలియదు కాబట్టి వాళ్ళ సహాయం తీసుకొని వెళ్ళాను. నేను ఇచ్చేది ₹1,00,000 ఇచ్చాను, కానీ గాజులు అమ్మినప్పుడు నాకు వచ్చేది ₹1,00,000 వచ్చింది. 1.5 లక్షల రూపాయలు దాని ద్వారా వచ్చింది. ఆమె మన దేవుడు ఎలాంటి దేవుడు? ఇచ్చే దేవుడు. ఇవ్వాలి, నేర్చుకోవాలి. డబ్బు చూసి నాకు అది ఉంది ఇది ఉంది ఆనందించేది కాదు. దేవుడి మాటకి లోపటే నాకున్న ఆనందము. హల్లెలూయా. అందుకే పేదలు చెప్పారు, నాకు ఏం దొరుకుతుంది అన్నప్పుడు, నీకు ఏం దొరుకుతుందిరా, మీకు అభిషేకమే దొరుకుతుంది చెప్పి అభిషేకించారు. తర్వాత ఏమయ్యారు? ఇచ్చేవారుగా మార్చేశారు. నాకు వెండి లేదు, బంగారం లేదు, యేసు నామము ఉంది, అది సమస్తే నీకు సమకూరుతుందని చెప్పి ఆశీర్వదించారు. చర్చ్ బయట అడిగి తిన్న ఒక మనిషిని చర్చ్ లోపల ఆరాధించే వారుగా మార్చేశారు. హల్లెలూయా. బయట ఉన్న అడిగే వారందరినీ మన లోపలికి పెట్టి నా గొప్ప రాశిని ఆరాధించే వారుగా మారాలి. నాకేమొస్తుంది ఏమొస్తుంది అడిగే వారుగా ఉండకూడదు. దేవుడు నాలో ఉన్నాడు, ఆ అభిషేకం నాకుంది, ఆ నామం నాకుంది. అది అడిగే నామం కాదు, అది ఇచ్చే నామం, అది విడిపించే నామం. నేను అది చేయాలి. అదే పేరు అభిషేకం ముందు శరచాలలో గెత్సెమనీలో యేసయ్యతో కలిసి ప్రార్థన చేసే అవకాశం ఎవరికైనా దొరుకుతుందా? యేసయ్యతో కలిసి ప్రార్థన చేసే అవకాశం దొరుకుతుందండి? మన వాడు ఏం చేశారు? మన గుంపు వాళ్ళందరూ చక్కగా వెళ్ళి ఏం చేశారు? గెత్సెమనీలో నిద్రపోయారు. యేసే మరలా వచ్చి లేపుతున్నాడు, ప్రార్థన చేయరా. అయ్యా మీరు చేయండి, మాకు భయంకర టైర్డ్ మేము. అదే పేదరు అభిషేకం వచ్చిన తర్వాత శరచాలలో నిద్రపోతున్నాడు. ఆ నిద్రకి ఈ నిద్రకి చాలా తేడా ఉందండి. మరణ శిక్ష విధింపబడ్డారు. మనం ఆలోచిస్తే ఇప్పుడే వాట్సాప్ గ్రూపులో బ్రదర్ ఇట్లా అయిపోయింది, ప్రార్థన చేయండి. నేను రక్త సాక్షిగా మరణించడానికి ఎప్పుడు సమర్పించట్లేదు, దేవుని కొరకు పరిచర్య చేయాలి, ప్రార్థించండి. ఆయన పేదరు అలా కాదు. పెందెకోస్తు దినం నుంచి అస్సలు పేదరికి రెస్టే లేదండి. ఊరికే యేసే గురించి అద్భుతంగా అభిషేకంతో ప్రార్థిస్తున్నాడు. 3,000 మందికి బాప్టిజం, తర్వాత 5,000 మంది బాప్టిజం, అన్ని థౌసండ్స్ లోనే. అస్సలు తినడానికి పడుకోవడానికి రెస్టే లేదు. ఇప్పుడు ఆయనకి చాలా సంతోషం. అబ్బా మంచి అవకాశం దొరికింది, నెమ్మదిగా నిద్రపోతాని చెప్పి ఏం చేసినాడు? అద్భుతంగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా. పక్కన ఇక్కడ వీళ్ళు చేయి వాళ్ళందరూ సంగలిత కట్టబడి ఉంది. బయట కొంతమంది నిలబడుతున్నారు, ఇక్కడ నిలబడుతున్నాడు. ఈయన మాత్రం నెమ్మదిగా నిద్రపోతున్నాడు. ఒకప్పుడు పడవలో తుఫాను నీళ్లు వచ్చి కొట్టుకున్నప్పుడు పేరు లేపడే, లేపు మేము మురిగిపోతున్నాము, మీకు బాధ లేదా, చింత లేదా అని లేపిన అదే పేరు ఆయన కూడా యేసయ్య తుఫాన్ మధ్యలో నిద్రపోనట్టు పెద్ద తుఫాన్ ఉదయం వచ్చింది తెలుసుకున్నప్పటికీ కూడా ఏం చేసినాడు? అద్భుతంగా నిద్రపోతున్నాడు. ఎందుకు తెలుసా? నేను చంపబడితే మహిమలోనికి ప్రవేశిస్తాను, ఒకవేళ బ్రతికి ఉంటే ఆ మహిమ కొరకునే బ్రతుకుతానని చెప్పి సమర్పించాడు కనుక చావు కూడా నాకు భయం లేదు. ఆనందం, పరిశుద్ధాత్మ లోపల ఉన్నారు కనుక ధైర్యము, నిరీక్షణ, సంతోషం, సమాధానం ఇచ్చారు కనుక ఆనందించారు. పౌలు శీల ఇద్దరు పాడారు. ఏదేముందండి పాడడానికి, స్తుతించడానికి ఏదైనా ఉందా? కొందరు ప్రార్థిస్తారు, దేవా 1000 నాలుక ఉన్నా కూడా, నోరు ఉన్నా కూడా నీకు స్తుతించడానికి సరిపోదారు. ఒక్క నోరు పెట్టుకునే నన్ను చేయట్లేదు, ఇంకా 1000 నోరు ఇస్తే ఏం చేస్తాడు? ఒక్క నోటితోనే భరించలేనటువంటి మాటలు ఇంకా 1000 నోరు ఇస్తే ఏం చేస్తాం మనము? అంతేనా? స్తుతించడానికి వాళ్ళకి ఏముందండి? అక్కడ రక్తం కారుతుంది, స్వార్థ చెప్పారు, శిక్ష దొరికింది, భయంకరమైన హింస దొరికింది. కానీ చేయి కట్టారు, అన్ని కట్టారు, విశ్వాసాన్ని కట్టలేదు. కాబట్టి ఏం చేశారు? స్తుతించి పాడారు. హల్లెలూయా. ఆనందం ఉన్నప్పుడు పరలోకాన్ని, నీతిని, దేవుని రాజ్యాన్ని వెనక్కి వారు సింధించడానికి సమయం ఉండదు, స్తుతించడానికి మాత్రమే వాళ్ళకి సమయం ఉంది. హల్లెలూయా. నా స్తుతిని తీర్మానించేది నాకు వచ్చే ఆస్తి కాదు, నాకు వచ్చే లోక ఆశాలు కాదు. నా స్తుతిని తీర్మానించే
చేసేది పరిశుద్ధాత్మ. బాగున్నప్పుడు స్తుతించడము, హింసపడినప్పుడు, కష్టం ఉన్నప్పుడు సిద్ధంగా పడిపోవడం అనేది దేవుడి రాజ్యాన్ని వెనక్కి వారికి ఉన్న స్వభావం కాదు. బయట ఎలా పరిస్థితి ఉన్నా సరే, లోపల ఎలా పరిస్థితి ఉన్నా సరే, నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, ఎల్లప్పుడూ ఆనందంలో పెట్టే దేవుడు. హల్లెలూయా! ఆనందించాలి. అప్పుడు నేను దేవుడి ముందు నేను ప్రియులుగా ఉన్నానంట, మనుషుల ముందు నేను ఉత్తముడుగా ఉన్నానంట. చదువు కదా, రోమియోలు 14:18 మనం చదివాము. ఈ విధంగా చదవండి ఇంకొకసారి. థ్యాంక్ యూ. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదే. తర్వాత ఈ విషయమందు దాసుడవై దేవుని యొక్క దాసుడు లేకపోతే పిల్లలుగా దేవునికి ఇష్టడును మనుషుని దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు ఒక అద్భుతమైన రికగ్నిషన్ ఇస్తాడు ఈ విషయాన్ని నేను పాటించినప్పుడు. హల్లెలూయా. ఆమేన్. నాకు క్యాలెండర్ నా పరిచయకి కొట్టలేదని ఇప్పటివరకు నాకు బాధ లేదు. అందరూ అడిగారు, ఏంటి బ్రదర్ క్యాలెండర్ ఇవ్వలేదా, ఈ సంవత్సరం ఇవ్వడానికి పెర్మిషన్ లేదు, అయిపోయింది. ఇక్కడ కొడుతున్నానా, ప్రింట్ చేసిన అనేది కాదు, దేవుడు ఏం చెప్తున్నారు అదే చేయాలి. అదే సంతోషం మనకు. దేవుడిని గణపరచాలి, దేవుడి మాటకి లోబడాలి. అది చేసినప్పుడు నాకు ఆనందము. దేవుడి దృష్టిలో నేను ప్రియులుగా మారిపోతున్నాను. మనుషుడి ముందు దృష్టిలో నేను ఎలా ఉన్నాను, అద్భుతమైన ఉత్తముడుగా అనిపించడానికి దేవుడు గణపరుస్తాడు. ఈ అనుభవం నేను కలిగి ఉన్నప్పుడు, ఇదంతా నేను చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, మీకు కావాల్సిన ఇల్లు అయినా సరే, మీకు కావాల్సిన ఏదైనా సరే దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. ఈ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పోయిన సంవత్సరం ఒక బ్రదర్ కాల్ చేశాడు నన్ను, బ్రదర్ పరిచయం చేసినారు, మీకు ఒకటే పాప, డబ్బు లేదు అది లేదని మీరు బాధపడవద్దు. ఆయన ఇప్పుడు నా ఫోన్లో ఆయన రికార్డింగ్, ఆయన ఫోన్ నేను కాల్ రికార్డ్ చేసి పెట్టాను. అద్భుతమైన మాట చెప్పాను. మినిమం సంవత్సరానికి నేను 5 లక్షలైనా మీకు ఇస్తాం బ్రదర్. అద్భుతమైన కాలేజీని మీ బిడ్డని ఏం చేయండి, చదివించండి. డబ్బు లేదు అది లేదని మీరు ఏం చేయవద్దు. సాధారణ కాలేజీలో ఏదో ఒక చదువు చదివించవద్దు. దేవుడి పనిని మీరు చేసినారు కాబట్టి నేను మంచి ఇదే జాబులు నాకు దేవుడు ఇస్తే కనీసం మినిమం నేను ఎంత ఇస్తాను అంటున్నారు చెప్పండి. 5 lakhs ఇస్తాను లేదు అది వేరే విషయం. ఎవరైనా చెప్తారా? ఆ మనిషి ఇచ్చే మనిషి నాకు తెలుసు. నేను ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఈ మాట మీకు చెప్తా అనుకున్నాను, కానీ ఏదో ఇప్పుడే చెప్పేస్తా అని చెప్పేశారు. దయచేసి అలాంటి ఒక అవసరం ఉంటే నన్ను అడగండి, నేను తప్పకుండా ఇస్తాను బ్రదర్. ఏ ప్రొఫెషన్ కోసం అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, మినిమం ఐ విల్ గివ్ యూ 5 lakhs అన్నాడు. ఆమె ఇంకొక బ్రదర్ కాల్ చేశారు కరోనా సమయంలో, బ్రదర్ ఏ హాస్పిటల్ అయినా పర్లేదు దయచేసి వెళ్ళండి, ఐ విల్ పే ఏ బిల్. ఎంత లక్ష్యం వచ్చినా సరే నేనేం చేశాను చెప్పండి, మీ బిల్ ఎంత వచ్చింది? నేను చెప్పాను 2500 రూపీస్ వచ్చింది. లక్ష్యం ఖర్చు పెట్టి నన్ను కాపాడే స్థితిని దేవుడు నన్ను పెట్టలేదు. ఆయననే పెద్ద సత్యం. హల్లెలూయా. నా దేవుడు యెహోవా రబ్బా. ఎందుకు తెలుసా చెప్తున్నాను? దేవుని రాజ్యం కొరకు నేను పరిగెట్టినప్పుడు నా ఇంటి కార్యము, నా అవసరాలన్నిటినీ దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. ఏదో ప్రసంగం చేయడానికి కథలు చెప్పలేదు, సొంత సాక్షి చెప్తున్నాను మీకు. అనుభవిస్తున్నాను. ఇది లాస్ట్ 15 years నేను అనుభవిస్తున్నాను. ఇది ఆశ్చర్యం. అందుకే ఆ కార్డ్స్ నేను రికార్డ్ చేశాను. 5 లక్షలు మినిమం బెస్ట్ కాలేజీని చదివించండి, మీ మెడికల్ ఎక్స్పెన్స్ అంతా నేను పే చేస్తా. ఎప్పుడు జీవితంలో మీకు అనారోగ్యం వచ్చినా సరే ఐ విల్ పే యువర్ బిల్ అని ఇంకొక బ్రదర్ చెప్తున్నాడు. అంత అరుగుడు అంటే నేను కాదు. ఎట్లా ఇలాంటి మాటలు వస్తుంది తెలుసా? మీరు దేవుని రాజ్యం కొరకు మీ జీవితాన్ని సమర్పిస్తే ఇదంతా మీకు జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు.
ఎప్పుడు చెప్తా, ప్రతి కారు బైక్ అంతా కూడా పెట్రోల్ డీజిల్ నడిపిస్తుంది, నా కారు మాత్రం విశ్వాసం నడిపిస్తాడు దేవుడు. ఏం ఆలోచన చేయను, దేవుడు సమస్తం చూసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇలాంటి వంద కథలు టెస్ట్ మనీ దేవుని మహిమ కొరకు నేను చెప్పగలుగుతాను. దేవుడు ఆ విధంగా మన జీవితాన్ని ఆశీర్వదించాడు. కూర్చొని ఇట్లా ఉండబడ్డాడు. మనకు ఒక్కొక్క మనసు ఆలోచనకి మన బాడీ పొజిషన్ కూడా మారుతుంది తెలుసా. మీరు చింతిస్తారు ఇట్లా ఉంటారు కొంతమంది. మీరు పాడితే నాట్యం అవుతారు, చూసారా? లోపల మీరు ఫీలింగ్స్ ఎలా ఉన్నా ఆ విధంగా బయట కూడా మీ యాక్షన్స్ మారుతుంది. ఇంకా సిస్టమ్స్ అంటే ఎక్కడి నుంచి కన్నీళ్ళు వస్తూ ఉంటుంది, ఎప్పుడు నారుతుందో ఈ కథ. నాగార్జున డ్యామ్ లో కూడా అంత నీళ్ళు ఉండదు. మీ కన్నీళ్లు పాడి చేయకండి. లోతు కొరకు ప్రార్థించిన అబ్రహాము వలె ఆయనని నాశనంలో తప్పించగలిగిన కన్నీరుగా మీ కన్నీళ్లు మారాలి. ఈ సంవత్సరంలో దేవుని నీతిగా మీ ప్రార్థన మారాలి. హల్లెలూయా. ఇచ్చేవారిగా నా జీవితం ఈ సంవత్సరం మారాలి. ఏం దొరుకుతుందని కాదు, ఏమి దేవుడు మహిమ కొరకు నేను ఇస్తానని ఈ సంవత్సరం ఈ దినం నుంచి నా జీవితం మారాలి. వెదకుడము లోకాస్తి కాదు, దేవుడు రాజ్యము. హల్లెలూయా. ఆమేన్. ఎంతమంది ఈ ఫార్ములాను ఫాలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు? నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వరా? తప్పకుండా ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నా చేతిలో ఉన్న మొబైల్, నేను పెట్టుకున్న డ్రెస్, నేను కలిగి ఉన్న అంతా కూడా కాணிకగా ఉచితంగా వచ్చింది. ఒక్క పైసా ఖర్చు లేదు. ప్రకాశ్ షరతు తెలుసు, నా ఇల్లు కిరాయి ఇవ్వాలంటే 40,000 40,000 నేను ఇవ్వాలి. సిటీలో ప్రధాన స్థలంలో ఉంది. ఒక బ్రదర్ నన్ను పిలిచి ఇచ్చారు, మీరు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా బ్రదర్ మా ఇంట్లో వచ్చి ఉండండి మీరు దయచేసి. నేను ఇచ్చేది మీరు కేవలం 10,000. 40,000 కిరాయికి ఎంత ఇస్తున్నాను? 10,000. మన దేవుడు మీరు అనుకున్నట్టు కాదు. ఆయన అనుకున్నట్టు నా జీవితాన్ని సమర్పిస్తే మీరు నేను యూహించలేని కంటే, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు, గౌరవిస్తాడు. మనిషి దృష్టిలో నేను గొప్పగా పెట్టుకుంటాడు. రోమీయులు 14:18 నిజము. దేవుని దృష్టిలో నువ్వు ప్రియుడిగా ఉన్నప్పుడు మనిషి దృష్టిలో నువ్వు గొప్పగా దేవుడిని ఎంచి పెడతాడు. ఆమేన్. కానీ కొన్ని సమయం దేవుడి కొరకు నిలబడినప్పుడు అబ్రహాము నష్టాలు పొందుకున్నట్టు వస్తుంది, కానీ అది నిజంగా మీకు లాభమే. అది మీరు భరించుకోవాలి. కొన్ని సమయంలో తగ్గించాలి, కొన్ని సమయం అన్ని సమయంలో మీరు ఏం చేయాలి? కొన్ని సమయం కాదు, ప్రతి సమయం ఏం చేయాలి? తగ్గించాలి. ప్రతి సమయము నా కొరకు, పిల్లల కొరకు, సంఘం కొరకు కాదు, శత్రువుల కొరకు కూడా ప్రేమించాలి, ప్రార్థించాలి. ఆమె అందరూ లేచి నిలబడిన ఒక చిన్న పాట ప్రయాస వచ్చి పాడుతారు. హల్లెలూయా. ఒకసారి సమర్పించుకుంటాం, మనం వచ్చినట్టు వెళ్ళిపోకూడదు. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. ఈ వాక్య ప్రకారము దీవించడానికి మీ జీవితాన్ని మనం అందరూ సమర్పించుకుంటాము. ఇది ఒక అద్భుతమైన దేవుడు ఈ జీవితం ఉపయోగించిన బహుమానము. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా జీవించాలని నా గురించి ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ విధంగా జీవించడానికి ప్రభా ఈ దినము, ఈ సమయము నా జీవితాన్ని నేను సమర్పించుకున్నాను అని చెప్పేవారు ఎంతమంది ఉంటారు? లోతు వలె లోక ఆశ కొరకు నాకేం దొరుకుతుంది, ఏం దొరుకుతుందని లోతు వలె కాదు, నేను అబ్రహాము సంతతి, నేను అబ్రహాము సంతతి. హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా అబ్రహాము సంతతిలో ఆత్మీయమైన సంతతిలో పరిశుద్ధ ఫలములు చేర్చబడిన వారు మనము. అందరూ కట్టుకుంటున్నాము. ఒకరినొకరు దయచేసి చూడవద్దండి. ఈ సంవత్సరం రానే ఉన్న ప్రతి దినము ఇలాంటి సాక్షి మీరు కూడా అందరికీ చెప్పాలి. ఆమేన్. మనం అందరికీ మనం ఆశీర్వాదం పొందడం కాదు, అబ్రహాము ఆశీర్వాదం. ఫస్ట్ మనల్ని ఆశీర్వదిస్తాడు, తర్వాత ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటుంటే నిజమైన ఆశీర్వాదము. అందరూ కూడా ఏకీభవించి మనం ప్రార్థిస్తాం. దేవుడు ఈ దినం మీతో మాట్లాడి ఉన్నారని నేను నమ్మితే, ఈ మాటలు నా కొరకే నమ్మితే, ఈ మాటలతో వెళ్ళండి. ఇది సత్యము. ఈ సత్యం మమ్మల్ని విడిపిస్తుంది, ఈ సత్యం మనల్ని దీవిస్తుంది. స్తోత్రం ప్రభా. వందనాలయ్యా, వందనాలు. ప్రియ కుమారుని, ప్రియ కుమారుడా ప్రార్థించండి. హల్లెలూయా. మహారాజాల బల శ్రందనమా. దేవా మీకు స్తోత్రం.
నీళ్ళు విడవకుండా కాచితివి. నాలో జారకుండా పట్టుకుంటివి. నీ జీవించు కాలమంతా ప్రార్థించటం నడిచెదను. నీ జీవించు కాలమంతా నీతో కూడా నడిచెదను. నీతో కూడా నడిచెదను. ప్రియ సహోదరుడు సహోదరి, దయచేసి కళ్ళు తెరవద్దు. కేవలం ఒక 10 నిమిషాలు మాత్రమే మనం ప్రార్థనలో గడవబోతున్నాము. నీవు నీతో ఇప్పటి వరకు ముచ్చటించి మాట్లాడి హెచ్చరించి ముచ్చటించి మాటలు చెప్పిన నీ దేవుడు మాత్రమే నీ కన్నీళ్ళతో ఉండాలి. కళ్ళు మూసుకుని ఆత్మీయ నేత్రములో నీ రక్షకుడు, నీ స్నేహితుడు, నీ తండ్రి అయినటువంటి ఒక్కసారి నీ ప్రభువును చూద్దామా. నీవు నీ దేవుడు మాత్రమే ఉండాలి. కొద్దిసేపు ఒకసారి అధికంగా ప్రతిష్ఠించుకుంటావా? నా తండ్రి నాతో మాట్లాడవయ్యా. ప్రభా నాతో మాట్లాడావు. ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో మొదటి నెలలో ప్రభా నాతో మాట్లాడావయ్యా. ప్రత్యేకంగా ఈరోజు నీవు నాతోనే మాట్లాడావు ప్రభా. స్తోత్రం ప్రభా. ఈరోజు నీవు మాట్లాడినటువంటి ఈ మాటలు ప్రభా వ్యర్థముగా ఉండడానికి వీల్లేదు కానీ, వ్యర్థమవడానికి వీల్లేదు కానీ, సంవత్సరం అంతా నన్ను నడిపించేటువంటి ఒక ఇంధనముగా ఇది వాడబడాలి. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుడి రోజున సూటిగా నిన్ను ప్రశ్నించాడు. నిన్ను నడిపిస్తున్నది విశ్వాసమా లేకపోతే బయట ఉన్నటువంటి నీకు కలిగిన దాన్ని బట్టి వస్తున్నటువంటి ఆనందమా? దేన్ని బట్టి నీవు నడుస్తున్నావు? నీకు కలిగిన డబ్బుని బట్టి, సంపాదనని బట్టి, ఆస్తిని బట్టి, పేరుని బట్టి నీవు నడుస్తున్నావా? అయితే నీ ఆనందము, నీ విశ్వాసము బయట నుంచి లోపలికి వెళ్తుంది. బయట నుంచి లోపలికి వెళ్తుంది. ఈ రోజున ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని ద్వారా సూటిగా మాట్లాడినట్టు తెలుసా? నీవు నన్ను అనుసరించినడలా, నేను చెప్పిన మాటలను గైకొని ఎడలా, నా నీతిని ముట్టడ వెతకని ఎడలా, నా రాజ్యమును ముందు నివాసించిన ఎడలా, ఇదిగో నీ కడుపులోంచి ఆనందము తరగని జీవ జన్మల ఊటి వల్ల బయటకు వెళుతుంది. నీ హృదయంలోంచి బయటకు వెళుతుంది ఆనందము. నీ ఆనందము దేనిని బట్టి ఉంది? ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, బయట నుంచి లోపలికి వెళుతుందా? లోపల నుంచి తరగని ఊటి వల్ల బయటకు వెళుతుందా? ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ నీ ఆనందము బయట నుంచి లోపలికి వెళ్తున్నట్లయితే నీవు తాత్కాలికమైనటువంటి ఆనందంలో నిలబడబోతున్నావు. ఒకవేళ నీ ఆనందము నీ జీవితమును బట్టి, నీ కలిగిన బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి, నీ కలిగినటువంటి ఇల్లును బట్టి, నీ కలిగినటువంటి స్థలమును బట్టి నీవు ఆనందము నీవు పొందుకుంటున్నట్లయితే అది చాలా తాత్కాలికము. ఒకవేళ అది పర్మనెంట్ గా ఉండబోతుందని నీవు అనుకుంటున్నావేమో. ఒకవేళ అది ఉంటే ఈ భూమి మీద నీవు ఉన్నంత వరకు మాత్రమే. చాలా కొద్ది కాలము ఆనందమును నీవు ఆధారపడి నిత్యమైనటువంటి కొన్ని యుగములు నిలిచేటువంటి ఆనందాన్ని నీవు కోల్పోతున్నావు. నిత్యము ఉండేటువంటి ఆనందము నీలో నుంచి బయటకు వెళుతుంది. అటువంటి ఆనందం కోరుకుంటావా? అవునయ్యా, బయట నుంచి
నుంచి వచ్చే ఆనందం నాకు వద్దు. లోపల నుంచి, నా నుంచి ప్రభా నీవు పుట్టించేటువంటి ఆనందమా, పరిశుద్ధాత్మ యందలి ఆనందమా, నీతి యందలి ఆనందమా, సమాధానం కలిగించే ఆనందమా. రోమీయులు 14:17 చెప్పినట్లు పానము తిండి కాదు, నేను తినేదాన్ని బట్టి తాగేదాన్ని బట్టి కాదు దేవుని రాజ్యము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆనందము నీవు కలిగి ఉంటే, ఈ ఆనందము నీవు కలిగి ఉంటే నీకు ఆశీర్వాదము కాదు, నీవే ఒక ఆశీర్వాదముగా మార్చబడతావు. దేవుని నీతి నీవు వెతికినట్లయితే, నా యేసయ్యకి ఏది ఇష్టమో, నా యేసయ్యకి ఎలా మాట్లాడితే ఇష్టమో, నా యేసయ్యకి ఎలా మాట్లాడితే ఇష్టపడతారు, నా యేసయ్య ఏ డెసిషన్స్ ఇష్టపడుతున్నారు, నా యేసయ్య ఏ పనులు చేస్తే ఇష్టపడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడమని చెప్తున్నారు, ఈ డిగ్రీ నీవు వెతుకున్నట్లు, దేవుని యొక్క రాజ్యం గురించి నీవు ఆలోచించినట్లయితే, దేవుని నీతిని నీవు వెతికినట్లు, దేవుని యొక్క సమాధానము కల్పించేటువంటి దేవుని బిడ్డలుగా ఉప్పుగా నీవు ఉండడానికి ఇష్టపడుతున్నట్లయితే, ఉప్పుగా ఉండడానికి నీవు ఇష్టపడుతున్నట్లయితే, ఉప్పు స్తంభముగా ఉండడానికి వెళ్తున్న వారందరినీ ఉప్పుగా మార్చగలవు. దేవుని యొక్క సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, దేవుని కుమారులు అనబడతారు. అటువంటి సమాధానం కోసం నీవు పరిగెట్టి, అటువంటి సమాధానం కోసం నీవు దాహము కలిగినట్లయితే, నీవు ఆనందించేది కేవలము పరిశుద్ధాత్మ యందలి శక్తితోనే నీవు ఆనందించాలి. Thank you, Jesus. ఆయన యొక్క నీతిని, రాజ్యంలో, సమాధానంలో నీవు నెరవేర్చే బిడ్డగా నీవు ఉన్నట్లయితే కేవలం నీ ఆనందము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఎందుకంటే తరగని ఊట వలె ఆనాడు ఏలియా ఆ విధవరాలి ఇంటిలో చేసినటువంటి అద్భుతము నీ జీవితంలో ప్రతి దినము చేయబడుతుంది. నీ యొక్క గిన్నెలో తైలము అయిపోదు, నీ తొట్టెలో పిండి తరిగిపోదు. నిత్యము యెహోవా హీరే నిత్యము నీకు నింపేవాడిగా ఉంటాడు, నింపేవాడిగా ఉంటాడు. ఆశీర్వదించేవాడి వాడు మాత్రమే కాదు, నీవే ఇతరులను ఆశీర్వదించేవాడిగా మార్చబడతావు. ఆ తీర్మానం తీసుకుంటావా? ఆ తీర్మానం తీసుకుంటావా? ప్రభా, ఇన్ని రోజులు నా ఆనందము ప్రభా ఒక కారును బట్ట, సెల్ ఫోన్ బట్ట, ఇల్లును బట్ట, జీతాన్ని బట్ట ఉండి ఉండొచ్చు. ప్రభా నన్ను క్షమించండి అయ్యా. అయ్యా ప్రభా, నా ఆనందము బయట వాటిల మీద పెట్టుకుని ప్రభా నీవిచ్చేటువంటి ఆనందము, ఆశీర్వాదం నేను కోల్పోయానయ్యా. అందుకే ఇంకా నేను పేదరికంలో ఉన్నానయ్యా, ఇంకా నేను ఆత్మీయ పేదరికంలోనే ఉన్నానయ్యా, ఇంకా నేను సమాధానం లేకుంటున్నానయ్యా, ఇంకా నాకు సంతోషం లేదయ్యా, ఇంకా నాకు పరిపూర్ణ ఆనందం లేదయ్యా, నా జీవితంలో నేను సమాధానం లేదయ్యా. నేను వేరే వారికి ఏ సమాధానం ఇస్తాను? నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించయ్యా. ప్రభా, నా ఆనందము వీటిలన్నిటి మీద వద్దయ్యా. నీ యందు ఆనందం నాకు కావాలి, Jesus. నీ యందు ఆనందం నాకు కావాలి. Amen. నీ నీతి అనుసరించడం నాకు ఇంపైన సువాసనగా ఉండాలి. Yes, Lord. నీ ఆజ్ఞల కట్టడల యందు నేను సంతోషిస్తాను. Yes, Jesus. నీ రాజ్యం కట్టడానికి నా జీవితాన్ని పెడతానయ్యా. Jesus. అయ్యా ప్రభా, నీ అందరి ఆనందము ప్రభా నన్ను ఒక ఆశీర్వాదంగా మారుస్తున్నప్పుడు ప్రభా అటువంటి తీర్మానం నేను తీసుకుంటాను. అటువంటి తీర్మానం తీసుకుంటాను. థ్యాంక్ యూ తండ్రి. ఈ సంవత్సరము మొదటిలో నాతో మాట్లాడిన ఈ మాటల్ని బట్టి స్తోత్రము అయ్యా. ఈ మాటల్ని బట్టి ప్రభా నీవు నాతో మాట్లాడావు కాబట్టి నేను నీతో మాట్లాడి తీర్మానం తీసుకుంటున్నాను అయ్యా. ఇక నుంచి నా ఆనందము నిన్ను బట్టి ఉంటుంది. ఇక నుంచి నా ఆనందము నీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడిచిన బట్టి ఉంటుంది. ఇక నుంచి నా ఆనందము నీ వాక్యమును అనుసరించట్లో ఉంటుంది.
నింపుతామని ప్రభా నేను ఇప్పుడే తెలుసుకున్నానయ్యా. అయ్యా ప్రభా, రాజుల వలె ఒక రాజుకి ఉండవలసినటువంటి పోషణ నీవు నాకు ఇస్తావని నేను ఇప్పుడే తెలుసుకున్నానయ్యా. అయ్యా ప్రభా, నేను ఆశీర్వాదం వైపు నేను పరిగెట్టున్నాను, నేను నా దేవుని రాజ్యం వైపు పరిగెడతాను. అప్పుడు ఆశీర్వాదం నా వైపు పరిగెడుతున్నందుకు స్తోత్రము. స్తోత్రము ప్రభా, స్తోత్రము నాయన. థాంక్యూ లార్డ్. ఈ భూమి యొక్క ఉన్నతమైన స్థలములలో నేను నిన్ను నిలబెడతాను ప్రియబిడ్డ అని దేవుడు చెప్తాను. నీ రాజ్యంలో మొదట నీవు వెతికినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ఉన్నతమైన స్థలముల్లో నేను నిలబెడతాను ప్రియబిడ్డ. తీసుకున్నావా ఈ రోజున ఆ తీర్మానం? తీసుకున్నావా? నా తండ్రి, నేను నిన్ను మాత్రమే వెతుకుతాను. నీ రాజ్యమును మాత్రమే వెతుకుతాను, నీ నీతిని మాత్రమే వెతుకుతాను. నీ యొక్క వాక్యమును బట్టి నేను ఆనందిస్తాను, నీ ఆత్మను బట్టి నేను ఆనందిస్తాను. ప్రభా, ఈ భూమి మీద నేను తలగా ఉంటాను. ఇతరులను దీవించేవారుగా ఉంటాను, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటాను. నా యొక్క ప్రొవిజన్ మనుషుల నుంచి కాదు, దేవుని నుంచి అనుగ్రహించబడుతున్నందుకు స్తోత్రం. నాకు ఇచ్చేవాడు మనిషి కాదు, దేవుడే. నా దేవుని మీద మాత్రమే నేను ఆధారపడబోతున్నాను. నా దేవుడు ఒకరికి ఇమ్మంటే నేను ఇవ్వబోతున్నానయ్యా. నా దేవుడు ఒకరిని క్షమించమంటే నేను క్షమించబోతున్నాను. నా దేవుడు ఒకరి దగ్గరకు వెళ్ళమంటే నేను వెళ్ళబోతున్నాను. నా దేవుని యొక్క చిత్తమే నాకు ఆహారం అయినది. అటువంటి జీవితం కోసం నేను తీర్మానం తీసుకుంటున్నాను. ఈ ఒక్క మాట నీవు చెప్పినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ధన్యుడివి, ధన్యురాలివి. పరలోక రాజ్యానికి వారసురాలివి, వారసుడివి. అది మాత్రమే కాదు, దేవుని యొక్క పోషణకు నీవే వారసురాలివి, వారసుడివి. నీ యొక్క గిన్నెల నూనె అయిపోదేపటికి, నీ యొక్క గుట్టలో ఉన్నటువంటి నీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి పిండి ఎప్పటికీ అయిపోతుంది. నిత్యము నింపబడి పొంగి పొరలి ఇతరులకు పంచేదిగా ఉంటుంది. నా తండ్రి, అటువంటి వారసులుగా బిడ్డలు నీవు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. ప్రభా, ఈ రోజున సూటిగా బిడ్డలతో మాట్లాడి ప్రభా ఒక గొప్ప తీర్మానము వారి యొక్క జీవితమును తల్లకిందులు చేసి ఈ లోకమును తల్లకిందులు చేసేటువంటి వారుగా ప్రభా ఈ బిడ్డలను మార్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం బట్టి స్తోత్రములయ్యా. ఈ తీర్మానమును బట్టి స్తోత్రములు ప్రభా. ఈ సంవత్సరం మాత్రమే కాదయ్యా, నీ రాకడ పర్యంతము ప్రభా, రానైనటువంటి సంవత్సరములన్నీ ప్రభా ఈ బిడ్డలు ఈ లోకమునకు ఆశీర్వాదముగా నిలబడబోతున్నందుకు స్తోత్రములు. ఈ అమూల్యమైన సమయమును బట్టి స్తోత్రములు ప్రభా. నీ ఆత్మ బిడ్డలకి తోడుగా ఉండను గాక, నీ ఆశీర్వాదం వెంట ఉండను గాక, నీ దూతలు కావలి ఉండను గాక, నీ యొక్క ఆత్మ నడిపింపు వీరికి నువ్వు తోడుగా ఉండను గాక, నీ రక్తము వీరిని శుద్ధీకరించును గాక, నీ రక్తంలో ముద్రించబడిన వారై ఈ లోకము నుంచి వేరుపరచబడిన వారై నీ కొరకు పరిగెట్టే సైనికులుగా బిడ్డలు దీవించబడి ఆమేన్. యేసు అతి శక్తివంతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.